ఈరోజు వీడియోలో నేను మనకి శారీస్కి డ్రెస్సెస్కి ఇట్లాంటి షీట్స్ అట్టలు వస్తూ ఉంటాయి కదా, వాటితోటి ఒక డెకోర్ ఐటమ్ అనమాట. బర్డ్స్ ఉంటాయి కదా, మనకి బయట బర్డ్స్ ఫ్లై అవుతుంటేనే మనకి వాటిని చూస్తే ఎంతో ఆనందం వేస్తుంది. అట్లాంటివి మనం మన గుమ్మంకి కానీ ఒక వాల్ హ్యాంగర్కి కానీ హ్యాంగ్ అయ్యి అలా మనకు నచ్చిన కాంబినేషన్స్లో ఫ్లై అవుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా. మార్నింగే చూడడానికి కూడా చాలా ప్లెజెంట్ ఫీలింగ్ ఉంటుంది. సో అట్లా ప్లెజెంట్ కలర్స్ కనుక వేసుకుంటే ఇంకా బ్రైట్గా ఉంటుంది. సో నేను ఫస్ట్ ఫ్రీ హ్యాండ్ ఆర్ట్ జస్ట్ ఒక బర్డ్స్ వేసాను అనమాట. నేను తీసుకోవడం ఎట్లా తీసుకున్నానంటే 4 కట్ చేద్దామని ఐడియా. ఆ 4 ఒకటే ఫేసింగ్ కాకుండా 2 ఒక ఫేసింగ్, ఇంకొక 2 వచ్చేసి ఇంకొక ఫేసింగ్తో డ్రా చేసుకున్నాను అండ్ సేమ్ కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇలాంటి అట్టలు మనకి చాలా వస్తూ ఉంటాయి. మనం ఎట్లనో ఫెస్టివల్ సీజన్ మంచిగా కొంటూ ఉంటాం, శారీస్ డ్రెస్సెస్ షాపింగ్ చేస్తాం కదా. సో అట్లాంటిది ఒక్క బాక్స్ తీసుకున్నామంటే పైన మూత ఉంటుంది కదా, ఆ మూతకే మనకి 4 వచ్చేసాయన్నమాట నాకు. ఇలా చూస్తే మీరు 4 అనమాట. నేనైతే ఒక్క లైనే చేశాను. మీకు కనుక కావాలి అంటే 2 సైడ్స్ కూడా చేసుకోవచ్చు. బట్ నేను జస్ట్ రిఫరెన్స్ కోసమే అనేసి ఒకటి చేశాను అనమాట. నేనైతే కామన్గా అన్నిటికీ రెడ్ అయితే బ్రైట్గా ఉంటుందనేసి రెడ్ అన్నిటికీ కామన్గా సెంటర్లో వేసేసి బార్డర్కి వచ్చేసరికి కలర్స్ అనేది చేంజ్ చేశాను అనమాట. ఒకదానికి గ్రీన్, ఒకదానికి ఆరెంజ్, ఒకదానికి ఎల్లో, ఆ టైప్లో కలర్స్ అన్నీ చేంజ్ వేసేసిన తర్వాత నాకు కొంచెం ఇంకా బ్రైట్ చేద్దాం అనిపించి అక్కడక్కడ స్టోన్స్ అతికిచ్చానమాట. మనం ఎలివేట్ చేయాలి అనుకుంటే 100 మార్గాలు ఉంటాయి. సో నేనైతే ఇట్లా పెట్టేసి ఇంకా లాస్ట్లో పెయింట్ తోటి చిన్న చిన్న చుక్కలు పెట్టేశాను అనమాట. ఇంకా స్టెప్ బై స్టెప్ నేను ఒకటొకటి చేసిన తర్వాత నాకు అక్కడ వచ్చిన ఐడియాలు నేను అక్కడ ఇంప్లిమెంట్ చేశాను అంతే. నేనేమి ఎక్కువ డెకరేట్ చేయలేదన్నమాట. జస్ట్ నార్మల్గానే బేసిక్గా వేశాను అనమాట. అందరూ ఈజీగా చేసుకోగలిగింది కూడా. ఇంకా కళ్ళు పెట్టేసి ఈ ఫెదర్స్కి కూడా కలర్స్ ఇచ్చా కదా, స్పెషల్ కలర్స్, వాటికి కూడా కొంచెం చిన్న ఫెదర్స్ టైప్లో ఇట్లా ఒక చిన్న లీవ్స్ లాగా అట్లా పెట్టానన్నమాట. అంతే, చాలా ఈజీగా అయిపోతుంది అండ్ డ్రై అవ్వడానికి కూడా మనకెట్లనో సమ్మరే కాబట్టి సమ్మర్ సీజన్లో ఉన్నట్లు ఎప్పుడు ఎండలు ఉంటాయి కాబట్టి ఒక 10 నిమిషాలకే డ్రై కూడా అయిపోయింది. ఇంకేముంది, ఫ్రెష్గా ఒక వూల్, నేనైతే ఒక వూల్ తీసుకున్నాను. మీ దగ్గర ఏదైనా దారం ఉన్నా కానీ తీసుకోవచ్చు. తీసుకొని హ్యాంగ్ చేశాను అనమాట. చూడండి ఫైనల్గా బర్డ్స్ అన్ని డెకరేట్ అయ్యాక ఎలా ఉన్నాయో. నాకైతే ఎల్లోది చాలా బాగా నచ్చింది, ముచ్చటగా ఉందన్నమాట కలర్ కాంబినేషన్. సో ఇంకా ఉల్కి పెట్టేసిన తర్వాత మధ్యలో కొంచెం గ్యాప్స్ అనిపించి నేను మధ్యలో చిన్న చిన్న పర్ల్స్ యాడ్ చేశాను. చేసిన తర్వాత ఇంకొంచెం బాగుంది అనిపించింది అనమాట. అంటే మధ్యలో ఆ గ్యాప్ ఉల్లు కనిపించకుండా ఉండడం కోసమే అనమాట. చేసుకోవచ్చు, లేదంటే చేసుకోకపోయినా పర్లేదు. ఇంకేదన్నా మన దగ్గర ఉలెన్ బాల్స్ ఉంటాయి, అవైనా పెట్టుకోవచ్చు. అండ్ కింద కూడా నాకు ఖాళీగా ఉందనిపించింది. నా దగ్గర నేను ఇదివరకు వీడియోస్లో పెట్టున్నాను చిన్న చిన్న రౌండ్వి గ్లిట్టర్ సర్కిల్స్, అది యాడ్ చేశాను. లేదు అనుకుంటే మనం ఏదైనా చిన్న చిన్న గంటలు అట్లా ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. మన దగ్గర ఉండే ఐటెం వేస్ట్ అవ్వకుండా ఏదన్నా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లానే పెట్టాలని లేదు, జస్ట్ ఒక రిఫరెన్స్ అంతే. ఇంకా ఫైనల్గా హ్యాంగ్ చేసేసాను అనమాట. హ్యాంగ్ చేస్తే అవి అట్లా గాలికి అలా ఎగురుతూ ఉంటే చాలా బాగుంది అనిపించింది అనమాట. నాకైతే ఓవరాల్గా లుక్ అయితే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది? మీకు కనుక నచ్చితే వీడియో లైక్ చేసి అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా నుంచి నేను కొంచెం ఫుల్ లెంత్ వీడియోసే ఎక్కువ పెట్టాలి అనుకుంటున్నాను. హోప్ మీకు అందరికీ నా కంటెంట్ నచ్చిద్ది అనుకుంటున్నాను. కొంచెం డిఫరెంట్గానే ట్రై చేద్దామని కూడా అనుకుంటున్నాను. ఇది వాల్కి హ్యాంగ్ చేసేసిన తర్వాత అనమాట. చూడండి ఫ్యాన్ గాలికి అలా చిన్న చిన్నగా అట్లా అలా అటు ఇటు గాలికి ఎగురుతూ ఉన్నాయన్నమాట. చాలా బాగా అనిపించింది నాకు చూస్తే. ఇలాంటివి మనం మార్నింగే చూస్తే కొంచెం ప్లెజెంట్గా ఉంటుంది. ఇంకా మనం బయట చెట్లు ఉంటాయి కదా, వాటి దగ్గర హ్యాంగ్ చేసుకోవచ్చు, ఎక్కడన్నా హ్యాంగ్ చేసుకోవచ్చు. సో నేను ఇంక ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్, టేక్ కేర్.